అమరజీవి డాక్టర్ బి విజయలక్ష్మి గారి జీవిత చరిత్ర 4వ భాగం 29/4/20. కళలు దేవుడు. 1986 జూన్ 3వ తేదీ జబ్బుతో యుద్ధం చేస్తూ మంచం మీద పంజాగుట్టలో బాపూజీ ఇంట్లో ఉన్నారు. ఒకరోజు ఉదయం లేచి రాత్రి దేవుడు కల్లో వచ్చాడు. నువ్వు బతకాలంటే నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసివేయమన్నాడని చెప్పింది. ఆ కలలోకి వచ్చిన దేవుడి ఆజ్ఞ ప్రకారం మంగళసూత్రం, బంగారు గాజులు తీసి కోడలికిచ్చి దాసేది. మధ్యాహ్నం నేను ఆశ్రమం నుంచి అక్కడికి వెళ్ళి నన్ను చూసి ఏడవటం మొదటి. నా మంగళసూత్రాలు, గాజులు తీసివేసినందుకు కోపం వచ్చిందా? నాకెందుకు కోపం అన్నా. నాకు యజ్ఞోపవీతం లేదు కదా. నీకు మంగళసూత్రం లేకపోతే మాత్రమేమిట? నువ్వు బతకాలని దేవుడు తీసేయమన్నాడంటున్నావు. నువ్వు బతకడం కన్నా ఈ వస్తువు నాకే ముఖ్యం కాదు అన్నా. ఇదే విషయం ఆ తర్వాత కూడా 2-3 సార్లు చర్చి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్ని. జూన్ ఆఖరి రోజు వెండి మంగళసూత్రాలు, గాజులు చేయించు. జూలై 4వ తేదీ నా పుట్టినరోజు, 60 ఏళ్ళు నిండిన రోజు. ఆ రోజు ఆ కాస్త మంగళసూత్రాలు ఆమె మెడలో కట్టి నా షష్ఠి పూర్తి ఉత్సవం పూర్తి చేశారు. కలలో వచ్చిన దేవుడి మాటలు నమ్మి మంగళసూత్రాలు, బంగారు గాజులు తీసివేసిన దేవుడు మోసం చేసి ఇచ్చిన మాట తప్పి డాక్టర్ అమ్మ గారిని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు. 3 రత్నాలు. డాక్టర్ వెంపటి సూర్యనారాయణ దంపతులు మా ఉభయలకు తండ్రిరండి. ఆమె దబ్బుపడి మంచం మీద ఉన్న రోజుల్లో పెద్ద వయస్సులో కూడా 4 సార్లు వచ్చి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పేవా. మా 36 ఏళ్ళ హైదరాబాద్ జీవితంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు సూర్యనారాయణ గారు, డాక్టర్ ప్రభాకర్జీ గారు మాకు సలహా ఇచ్చి సహకరించారు. డాక్టర్ సూర్యనారాయణ గారు మా 3 పిల్లల్ని 3 రత్నాలు అన్నారు. పెద్దవాడు బాబు. ఇతని పేరు అఖిల భారత ప్రకృతి వైద్య మహాసభలలో కృష్ణరాజు గారు బాపూజీ పుట్టిన రోజు నుండి 17వ రోజు ఉపవాసం చేశాడని చెప్పిన అధ్యక్ష పీఠంలోంచి పురుషోత్తమదాస్ టాండన్గా పిల్లవాడిని చేతిలో తీసుకొని, నాయనా నేను గాంధీజీ ముసలితనంలో ప్రకృతి వైద్యం, ప్రకృతి జీవనాల్లో ఆచరిస్తాను. నువ్వు పుట్టిన రాత్రి నుంచే ఉపవాసం చేసి తపస్సు చేశావు. నీ జీవితం ధన్యం. నీ పేరు బాపూజీ అని పేరు పెట్టమన్నా. వారి ఆశీర్వచనాలు, బాపూజీ పేరులో గల విశిష్ట లక్షణాలు డాక్టర్ బాపూజీ అర్థం చేసుకొని జీవితాన్ని రూపురేఖలు దిద్దుకొని సార్థక నాముడు కావాలని ఆశిస్తున్నా. అలాగే బాపూజీలో నాలో ఉన్న లక్షణాలన్నీ కనిపిస్తున్నాయని తండ్రి వెంకట్రావు గారు చందాలు వసూలు చేయడం, పైరవీలు చేయడం, ప్రజలతో సంబంధాలు పెంచుకోవడం, ఇవన్నీ నా దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్న లక్షణాలు. 2వ వార్డు శివాజీ నాందేడ్లో పుట్టారు. అంచేత మహారాష్ట్ర నాయకుడు శివాజీ అని పేరు పెట్టారు. అచ్చుమచ్చు అమ్మ పోలికన్ని పుణికి పుచ్చుకుంటారు. సౌమ్యంగా రోజులకు సేవ చేయటం తప్ప మిగిలిన గొడవలేమీ వాడికి పట్టు. చందాలు వసూలు చేయడం, పైరవీలు అంటే డాక్టర్ అమ్మది గారు వాడికి కూడా గిట్టారు. MBBS వ్యాపాసై మా కాలేజీలో 2 ఏళ్ళు చదివి SD డిప్లొమా పొందారు. తల్లి జబ్బు పడ్డ రోజు, మొదటి కోమా స్థితిలో ఆఖరి 3 రోజులు ఎక్కువగా సేవ చేసి ఆమె ఆదేశానుసారంగా రోగులందరినీ చూసేవారు. డాక్టర్ అమ్మగారి బాధ్యతలు, డాక్టర్ బాపూజీ బాధ్యతలు కూడా శివాజీ ఓపికగా 85 రోజులు వహించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుగా. అతని భార్య జయ మా కాలేజీలో డాక్టర్ అమ్మగారి సలహాపై చదివి ఆమె చదువు పూర్తయిన తర్వాత ఆశ్రమానికి వస్తానని డాక్టర్ అమ్మగారు వాగ్దానం చేసి మధ్యలోనే నన్ను మోసం చేసి స్వర్గానికి వెళ్ళిపో. డాక్టర్ అమ్మ నేను తపస్సు చేసిన స్థానంలో శివాజీ, జయ ఉంటున్నారు.
మా సంప్రదాయాల నియమాలు అతిథి సత్కారాలు అన్నీ అలవరుచుకొని మళ్ళీ జీవించి మమ్మల్ని మరపించగలని ఆశిస్తూ శివాజీ ప్రకృతి వైద్యంలో రావటానికి మా ఉభయుల జీవితం ధన్యమర్. మూడవ వార్డు నేత. మన రాష్ట్రంలో నాయకత్వానికై హేమాహేమీలు పోటీ పడుతున్న రోజుల్లో అంచేత నేతాజీ అని పేరు. మొదటి నుండి తల్లి దగ్గర ఉండి చదివా. వాడు కూడా ఎంబీబీఎస్ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబులో కూడా అయితే అమెరికాలో స్థిరపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోవాలని ఆంక్షలు. అమెరికాలో స్నేహితుల సహాయంతో పత్రికలలో ప్రకటనలు చేయించారు. చివరికి అమెరికాలో స్థిరపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తల్లి ఆశీర్వచనాలతో అమెరికా వెళ్ళి అక్కడ అన్ని పరీక్షలు పాస్ అయ్యి భార్య పనిచేస్తోంది. అత్త మామ చక్కగా ఏర్పాటు చేసి నేతాజీని పై చదువులు చదివి జూన్ 2వ తేదీ డాక్టర్ అమ్మగారు కోమాలో ఉన్నారని ఫోన్ చేయడంతో వెంటనే బయలుదేరి 5వ తేదీ తల్లి దగ్గరకి వచ్చి ఇద్దరూ కౌగలించుకొని గంట ఏడ్చారు. ఆమె మామూలు మనిషి అయి బాపాజీ నేతాజీ కలిసి 22 వరకు ఆమెను లాలించి బుజ్జగించి చికిత్సలు చేసి పథ్యాలు చేయి స్నానం చేయించడం తలదువ్వటం బుట్టు పెట్టడం వాళ్ళిద్దరూ చేశారు. ఇంతకాలం నిన్నెవరూ గారం చెయ్యల. ఈ జబ్బు కాలంలో గారమంతా పూర్తి చేసుకున్న నిజంగా 40 సంవత్సరాలు నన్ను పిల్లల్ని గారాబంగా పెంచారే తప్ప ఆమెను మేమెప్పుడూ గారాబం చెయ్యల. 21వ తేదీ నాడు నేతాజీ మామగారి దగ్గర నుండి ఫోన్ క్లీవ్లాండ్ హాస్పిటల్లో ఉద్యోగం. క్లీవ్లాండ్ 25వ తేదీ వెంటనే బయలుదేరమని చెప్పి డాక్టర్ అమ్మగారు నేతాజీ ఉద్యోగం వచ్చినందుకు సంతోషం. వెంటనే వెళ్ళని ఆశీర్వదించి 22వ తేదీ వంట చేసి నాడు పంపే. 1 ఏడాదిలో ఆడపిల్లను కంటే నేను వచ్చి చూసుకుంటానని కూడా చెప్పే. ఆమె పిల్లలకే కాదు తల్లి నాకు కూడా తల్లి. ఈ రకంగా 3 పిల్లలు 3 రత్నాలే మాకు. పెద్ద చిట్టి పుట్టి మా పెద్దబ్బాయి బాపూజీకి 4 ఏళ్ల కూతురు ఉంది. దాని పేరు రావణి. అయితే చిట్టి పుట్టి అని నిక్నేమ్తో అందరూ దాన్ని పిలుస్తారు. దాన్ని తల్లిదండ్రులు చాలా గారంగా పెంచారు. అన్నం తినాలన్నా పాలు తాగాలన్నా నిద్రపోవాలన్నా తల్లిదండ్రులు డ్యాన్స్ చేయిస్తారు. ఎంతో బతిమాలి కథలు చెప్పి ఐస్ క్రీమ్ ఇస్తామని చాక్లెట్ ఇస్తామని చెప్పి అన్నం తినిపి నిద్ర పుచ్చుకున్నా అంత కష్టం పడవలసింది. అదే పరిస్థితి డాక్టర్ అమ్మ గారికి కూడా వచ్చి 3 ఏళ్లుగా మానసికంగా శారీరకంగా బాధపడి మొండి దెబ్బతో మంచం మీద పడి మే 24వ తేదీ బాపూజీ ఇంటికి చేరి ఆకలి లేదు, నిద్ర వచ్చేది కాదు, మానసికంగా శాంతి లేని పరిస్థితుల్లో పళ్ళ రసం తాగాలన్నా ఎనిమా ఇవ్వాలన్నా ఎంతో బతిమాలి బుజ్జగించి పిప్పరమెంట్లు కావాలి, పటిక బెల్లం కావాలని డాక్టర్ షా గారిని అడిగితే అవి 2 ఇవ్వవచ్చన్నారు. రోజుకు 6 పిప్పరమెంట్లు 2 సార్లు పటిక బెల్లం ఇచ్చే. అప్పుడప్పుడు ఆమె నా మీద కూడా జాలి లేదండి, ప్లీజ్ ఇంకొక పిప్పర్మెంట్ ఇవ్వండి అని ఎంతో దీనంగా బతిమాలి. అది చూసి గుండె పగిలి ఏడ్చేవారు. అచ్చు చంటి పిల్లలా మారిపో చిట్టి పుట్టిలాగేదే పరబతి. దాన్ని బుజ్జగించినట్టే ఈమెను కూడా బుజ్జగించాల్సి వచ్చి అంచేతనే ఆమె పెద్ద చిట్టి పుట్టే అని పేరు పెట్టి ఎగతాళి చేసేవాణ్ణి. కాంచనము మొదటి నుంచి బంగారు వస్తువులన్నా చీరలన్నా ఆవిడకు ఆసక్తి ఎలానూ లేదు. జూన్ నెల 3వ వారంలో కలలో దేవుడు కనిపించి వంటి మీద ఉన్న బంగారమంతా తీసేస్తే కానీ నీ జబ్బు తగ్గదన్నా. పిచ్చిది నమ్మింది. మర్నాడి పుస్తకం మంగళసూత్రం గాజులు తీసేసి కోడలికి ఇచ్చేయడం. మంగళసూత్రాలు మా తమ్ముడి కొడుకు వెంకట్రావు పెళ్లిలో ఇమ్మనమ. దిగిన గాజులు బంగారు గొలుసు 2 కోడళ్లకు చెరి సగం పంచుకో. అయితే నేతాజీ సంగతి ఏమిటంటే వాడిని అడిగారు. వాడికి ఎలాగో అక్కర్లేదన్నాడు. అయితే ఆమె వస్తువులను ఒక స్మారక చిహ్నంగా నేను బతికి ఉన్నంతకాలం భద్రం పరిచి 10 సంవత్సరం ఆగస్టు 19
20 తేదీలో ఆమె జయంతి వర్ధంతి సందర్భం పూజలు ప్రార్థనలు చెయ్యాలని సలహా ఇస్తుంది. ముద్దు ముచ్చట ఎర్రగని మొండివాండి చిన్న వయసులో చదువుకు స్వస్తి చెప్పి గాంధీ గారి ఆదేశానుసారం భీమవరం ప్రకృతి చికిత్సాలయంలో కృష్ణరాజు గారి దగ్గర ప్రకృతి వైద్యం నేర్చుకోవటానికి 1915లో చేరారు. కృష్ణరాజు గారు భార్య పిల్లలు కాక తమ స్వసుఖం కూడా పణంగా పెట్టి రోజు 20 గంటలు రోగులకు సేవ చేసేవారు. అదే శిక్షణ మాకు కూడా అలవాటైంది. అందుచేతనే భార్యగా డాక్టరమ్మ గారి ముద్దు ముచ్చట్లు ఇవేమీ తీర్చరు. భీమవరంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నాతో పనిచేసే. ఆ కాలంలో మేము భార్యాభర్తలమనే సంగతే మా జ్ఞాపకం. బొలారంగు వచ్చిన తర్వాత కూడా తిండి తిప్పలు లేక ఇంటింటికి వెళ్ళి రోగులకు 20 గంటలు పనిచేసి హైదరాబాదుకు వచ్చాక కూడా మేము ఉభయలు రోజుకు 20 గంటలు పని. శ్రీమంతాలు సూడిదలు మొదలైన కనీస కార్యక్రమాలు కూడా మా వల్ల జరగల. పిల్లలకు బారసాల పుట్టినరోజు సన్నిహితత్వం ఎక్కువ తక్కువ పుట్టినరోజులు మొదలైనవి కూడా చెయ్యలేకపోయి. ఆమె ముద్దు ముచ్చట్లే కాక పిల్లల ముద్దు ముచ్చట్లు కూడా నేను చూడలా. అంచేత నా పిల్లలకు నాకు మధ్య సన్నిహితత్వం తక్కువేమో అనిపి నా పిల్లలు నా మనసుకు చోర్చిన ఆదరణ ముద్దు ముచ్చట నేను నా పిల్లలకు చూపలేకపోయి. మా తల్లిదండ్రులు మాకు చూపిన ముద్దు ముచ్చట మేము మా పిల్లలు చూపిన ప్రేమ ముద్దు ముచ్చట కూడా చూపలేకపోయి. ఇదంతా పరిస్థితుల ప్రభావం. అంత మాత్రం చేత తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ లేదని కాదు, అవకాశం లేక వారి ముద్దు ముచ్చట్లు తీర్చలేక. దరిద్రానికి అంతిమ దశ, యశస్సుకి అంతిమ దశ చూశారు డాక్టరమ్మగా. ఆగర్భ శ్రీమంతుడు సివిల్ సర్జన్ గారి కూతురుగా పెరిగిన వ్యక్తి నా భార్యగా చదువుది 1947లో భీమవరం ఆశ్రమానికి వచ్చి తాతగారు ద్రోణంరాజు రామ్మూర్తి గారు తప్ప ఇరుపక్కల బంధువులు ఏదో విధంగా మమ్మల్ని ఆశ్రమం నుంచి తీసుకుపోసే ప్రయత్నం చేసి ఆశ్రమంలో కాలు పెట్టగానే ఒక తాటాకు పాకలో 2 బెంచీల పడుకోవటంతో జీవితం ప్రారంభమే. తినడానికి పొట్లకాయలు ఎవరైనా ఇస్తే పళ్ళు తప్ప ఏమి. ఈ రకంగా 6 నెలలు గడి నాతో పాటు ఆమె కూడా ఎముకల ప్రోగుగా తయారు. ఆ కాలంలో మా గురువు గారికి మా పరిస్థితులు తెలిసిన రంగనాయకమ్మ గారు చెప్పారు. అప్పుడు మా పరిస్థితులు చెప్పి మా గురువుగారు మాకు నెలకు 30 రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అను. ఆ రోజుల్లో అన్నీ 108 రూపాయల కొబ్బరికాయ, 102 రూపాయలు అరటికాయ, 104 రూపాయలు నారింద. ఈ ఫలాహారంతో కాలం గడి ఒక దీపావళి పండుగకి మా స్వగ్రామం వీరవాసరం వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పటికి మాకున్న బట్టలు దొంగలెత్తుకుపోయాయి. అప్పుడు భీమవరంలో ఒక ఖద్దరు కొట్టు గడుపుతున్న మిత్రుడిని 2 చీరలు, జాకెట్టు గుడ్డలు, 4 తువ్వాళ్ళు అతనికి ఆ డబ్బు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఆ బట్టలతో 2 ఏళ్ళు గడిపాము. అప్పుడు కూడా ఆమె నన్నేమి అందా నిరాశ చెంది. ఒక జమీందారు గారు ఒక ఆవునిచ్చి దాన్ని పెంచడానికి మా దగ్గర డబ్బు లేదు. అప్పుడు మా గురువు గారికి ఆవునిచ్చి చేశాం. ఆయన వాళ్ళ ఆవులతో మేపి మమ్మల్ని 2 పూటలా పాలు పిండి తాగమని డాక్టరమ్మ గారు పాలు పిండటం నేర్చారు. 2 పూటలా ఆవు ఇచ్చిన పాలు చెరిసగం చేసుకొని తాగేవాడు, పచ్చివే తాగి. ఆ జీవితంలో మేము పొందిన ఆనందం వర్ణనాది. తర్వాత బొలారం వచ్చా. బొలారం వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళు తిండి గడపటం కష్టం. 54 నవాబ్ మేరీ నవాబ్ జంగ్ గారి సహాయంతో ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలో అప్పటి నుండి కొంత సమయం ముద్దది. 1956లో వినోబాజీ హైదరాబాదు వచ్చిన కార్యకర్తల మీటింగులోనే ద్రౌపది 5 భర్తలతో కాపురం చేస్తే మేము 8 భర్తలతో కాపురం చేస్తున్నామని అప్పుడు మా ట్రస్టీలను పిలిపి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా నియమింపజేసి 7 ఏళ్ల తర్వాత నేను రాజీనామా ఇవ్వగా డాక్టరమ్మ గారు 1982 మేనేజింగ్ ట్రస్టీగా
1959లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి రాష్ట్రపతి బొలారంలో రాష్ట్రపతి నిలయం ఉండేది. దక్షిణాది వీడిదంతా శ్రీ ప్రకభాకర్జీ మమ్మల్ని అందరినీ పరిచి కొన్ని రోజులు వారి ఉపసవ్యాధికి మేము ఉభయులం సేవ చేశాం. 1960 నుంచి ఇద్దరం చేరి 300 జీతంపై ఉన్నాం. క్రమేపీ 1970కి 500 జీతం. అది కూడా వినోబాజీ ఆశీస్సులతో ఆయన నిర్ణయించిన ప్రకారమే తీసుకున్నాం. 1970 కాలేజీ ప్రారంభించి డాక్టరమ్మ గారిని ప్రిన్సిపాల్గా నియమించి 76 యూరప్ వెళ్ళాం. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో PLKF ఇన్స్టిట్యూట్లో డాక్టరమ్మ గారి సన్మానం చేసి ఫస్ట్ ప్రిన్సిపాల్ ఆఫ్ ఫస్ట్ రికగ్నైజ్డ్ అండ్ అఫిలియేటెడ్ న్యాచురోపతిక్ కాలేజ్ ఇన్ ది వరల్డ్ అనేటువంటి ఉపన్యాసంలో సన్మాన పత్రాలు దేశంలో నలుమూల నుండి ప్లేన్ టికెట్లు ఇచ్చి గత 15 సంవత్సరాలుగా మమ్మల్ని పిలిపించుకొని సలహాలు సంప్రదింపులు చేసిన సంస్థలు కూడా ఉపయోగించుగా 42 చికిత్సాలయాలు భారతదేశంలో స్థాపింపజేశారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లందరి ఆమె స్వంత బిడ్డలుగా చూసుగా ప్రపంచ తెలుగు మహాసభలలో వెంకటరావు గారు, భట్టన్ శ్రీరామూర్తి గారు మా ఉభయులకు సన్మానం చేశారు. 1934 ఢిల్లీలో జరిగిన అఖిల భారత మహాసభలకు తెలుగు చికిత్స మహాసభలు నన్ను పట్టుబట్టి తీసుకువెళ్ళి ఆ సభకు వచ్చిన శిష్యులు తన సభ చూసుకొని పెద్దవాళ్ల మీద నిందలు వేయకుండా యువత నిష్టగా జీవి ప్రకృతి వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్ళమని సలహా. అదే ఆమె ఆఖరి సందేశం. యావత్ ప్రపంచంలో మన్ననలు ఆర్థికంగా అభివృద్ధి చెంది 3 పిల్లల జీవితంలో స్థిరపడ్డ సమయం నిశ్చింతగా కళ్ళు మూసింది. ఆమె జీవితం ధన్యం. రేపు సాధన కుటీరం దాని గురించి తెలుసుకో.